దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం 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 యేసయ్యా. మహాపరిశుద్ధుడు ఎన్నికలైన మా తండ్రి, నా గొప్ప దేవుడు, గొప్ప రాజువయ్యా. ఇదిగో నా తండ్రి, గడిచిన కాలం అంతే నా ప్రభా నాయన నన్ను మమ్మల్ని ఎంతగానో నీ రెక్కల చోట్ల బలపరిచి భద్రపరిచి నాయన పునరుద్ధరణ కోసం ప్రభా మమ్మల్ని క్షేమంగా ఉంచి నీ సన్నిధిలో నా తండ్రి ఈ విధంగా నన్ను స్తుతించుకుని ఆరాధించుకునే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రము తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా తండ్రి మా పట్ల నాయన ఎన్నో జరిగించున్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి నాయన నీ వాక్యాలు ఎన్నో మేము వింటున్నాము, నీ పాటలు ఎన్నో వింటున్నాం తండ్రి. మేము ఎవరు వేసుకుని మా జీవితాలు నా ప్రభావం ఉద్దిల్లింప చేసేవారిగా మమ్మల్ని ఉంచినందుకే నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన నీ సన్నిధిలో నా తండ్రి వస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి నాయన. మీరు నాయన నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అనేకమైన నూతన ఆత్మలు మేము అడుగుచున్నామయ్యా నాయన. ఇదిగో తండ్రి ఆయన ఆశపడి ప్రాణం తృప్తిపరిచే రీతిగా నా తండ్రి ఆయన నువ్వు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు. వస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరు నడిపించమని వారితో మీరు మాట్లాడి నాయన త్వరగా రావటానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రార్థనలోను నాయన పాటల్లోనూ ఆరాధనలోను వాక్యంలో మీరు ఉండమని అడుగుచున్నాము తండ్రి. నీవే ఘనత మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.
సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడూ. మదిలో నీ రూపం నీ నిత్య 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 సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడూ.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో? ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో? ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ మారాలని, అందరూ ఉన్నారని, అందరూ నావారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా ధ్యానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధుడ నేనైతిని. అంధకారములో అంధుడ నేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా. నిన్ను చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో?
మెసయా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెసయా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివే ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివే ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివే కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివే. మరణపులోయలు దిగులు చెందగా అభయము నందితే నేను చూచి మరణపులోయలు దిగులు చెందగా అభయము నందితే నేను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి ఒదిగితిని కోగిలిలో ఓదార్చితివి వాక్యముతో ఒదిగితిని కోగిలిలో ఓదార్చితివి వాక్యముతో కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి.
అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి. అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. కరుణా సాగర యేసయ్యా పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. హల్లెలూయా. காலங்கள் கடந்து போனதே என் ஏசையா, உம்மை அறிந்து கொள்ளாமல் வாழ்வு வீணானதே. உம்மை அறிந்து கொள்ளாமல் வாழ்வு வீணானதே. பரலோக ராஜனே, பார்ப்போற்றும் தேவனே, பரலோக ராஜனே, பார்ப்போற்றும் தேவனே, இனிமேல் உம்மை விட மாட்டேன், இனிமேலும் உம்மை விட மாட்டேன். காலங்கள் கடந்து போனதே என் ஏசையா, உம்மை அறிந்து கொள்ளாமல் வாழ்வு வீணானதே. உம்மை தெரிந்து கொள்ளாமல் வாழ்வு வீணானதே. நான் செய்த பாவங்கள் கொஞ்சம் அல்லவே, நான் செய்த துரோகங்கள் கொஞ்சம் அல்லவே, நான் செய்த பாவங்கள் கொஞ்சம் அல்லவே, நான் செய்த துரோகங்கள் கொஞ்சம் அல்லவே. ஒப்பு கொடுத்தேன் உம்மிடத்திலே, கண்ணீர் வடித்தேன் நான் உம்மிடத்திலே. நீ சிந்தின ரத்தத்தினால் தூய்மையானனே, நீர் பட்ட காயங்களால் குணமானனே. நீ சிந்தின ரத்தத்தினால் தூய்மையானனே, நீர் பட்ட காயங்களால் குணமானனே. மன்னிக்கும் தேவனே, நீதி செய்யும் ராஜனே, மன்னிக்கும் தேவனே, நீதி செய்யும் ராஜனே, உம்மை விட மாட்டேன். இந்த பாவி நாம் இனிமேலும் உம்மை விட மாட்டேன். காலங்கள் கடந்து போனதே என் ஏசையா, உம்மை அறிந்து கொள்ளாமல் வாழ்வு வீணானதே. உம்மை தெரிந்து கொள்ளாமல் வாழ்வு வீணானதே. கர்த்தருக்கு மகிமை என்று நம்பி வந்தவரை, தேவன் வழி நல்லதென்று தேடி வந்தவரை, கர்த்தருக்கு மகிமை என்று நம்பி வந்தவரை, தேவன் வழி நல்லதென்று தேடி வந்தவரை, சாட்சியுடனே ஒப்பு கொடுத்தார், தயவுடனே உம்மை தாழ்பணிந்தார். சாட்சியுடனே ஒப்பு கொடுத்தார், தயவுடனே உம்மை தாழ்பணிந்தார். என்னாலும் கூட இருந்து காப்பவர் நீரே, தீர
காவினாய் இனிமேலும் உம்மை விட மாட்டேன். காலங்கள் கடந்து போனதே என் ஏசையா, உம்மை அறிந்து கொள்ளாமல் நேரம் வீணானதே. உம்மை தெரிந்து கொள்ளாமல் வாழ்வு வீணானதே. காலங்கள் கடந்து போனதே. నాలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధ రక్తంతో కడిగి తొలగించి పరిశుద్ధ రక్తముతో కడిగితివే. నాలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధ రక్తముతో కడిగితివే. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నారాధన, నీవే నాశ్రయము, నీవే నారాధన. నాలోని వేదన తొలగించి నా వ్యాధి బాధలు మార్చుతుంది. వేదన తొలగించి నా వ్యాధి బాధలు మాపితివే. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నారాధన, నీవే నాశ్రయము, నీవే నారాధన. లేరెవరు ఇలా నాకు దేవా.
యేసయ్యా 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 నీవే నారాధన నీవే నాశ్రయము నీవే నారాధన యేసయ్యా 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 నీవే నారాధన నీవే నాశ్రయము నీవే నారాధన Thank you. God bless you. థ్యాంక్ యూ అమ్మా. నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు, నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు, నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు. నీ రాజ్యములో నన్ను దాచి ఉంచావు, నీ నామములో నన్ను రక్షించావు. నీ రాజ్యములో నన్ను దాచి ఉంచావు, నీ నామములో నన్ను రక్షించావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు, నీ రక్తముతో నన్ను కరిగి వేశావు. నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు, నీ రక్తముతో నన్ను కడిగి వేశావు. నీ వాగ్దానంతో నన్ను స్థిరపరచావు, నీ ఆత్మతో నన్ను నింపివేశావు. నీ వాగ్దానంతో నన్ను స్థిరపరచావు, నీ ఆత్మతో నన్ను నింపివేశావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ చెప్పబోయేది సాక్ష్యం 2005లోది. 2005లో మే 5వ తారీఖు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అది ఎలా అంటే చెప్తాను ఒకసారి. ఉదయం
నేను అప్పుడు కలకత్తా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ పీటీకి పిలిచారు. పీటీకి నేను వెళ్తే పీటీ క్యాన్సిల్ అయింది. బయట నుంచి వచ్చేస్తూ ఒక కొబ్బరి బండ నీళ్ళు తాగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి 4 ఇడ్లీ తినేసి జిమ్కి వెళ్ళాను. జిమ్ అంటే నాకు చాలా ప్రాణం. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తూ ఉన్నాను. జిమ్ అంతా అది సెంటర్లో వేసి మొత్తం విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. నాకు బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైంది. ఒక 1 అవర్ తర్వాత నుంచి ఏంటి ఇట్లా ఉన్నాయి అనుకొని కొంచెంసేపు 5 మినిట్స్ అలా విండో దగ్గరికి వెళ్ళి విండో ఓపెన్ చేసి బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడిని. అది కొంచెం ఎక్కువ అవడంతో కిందకు వచ్చేసి దర్శనం చేసుకొని ఏటీఎంకి వెళ్ళాలి. అప్పుడు మా అమ్మాయి ప్రెగ్నెంట్, ఆమెకి డబ్బులు పంపించాలి, స్కానింగ్ అట్లు కనేసి ఏటీఎంకి వెళ్దామని ఏటీఎంకి మే 5వ తారీఖు అంటే ఎండలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. కిందకు వచ్చి బ్యాగ్ తగిలించుకొని దర్శనం చేసుకొని సైకిల్ ఎక్కాను. సైకిల్ ఎక్కి పెడల్ అయిపోతున్నాను. నాకు హార్ట్ అటాక్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏదో కొన్ని క్వింటాలు బరువు పెట్టినట్టు అనిపించింది. అప్పుడు ఆ సమయంలో నేను ఇంట్లో వాళ్ళు కానీ మా నాన్నగారిని కానీ మా పిల్లల్ని కానీ ఎవరిని కానీ నా భార్యని కానీ తలుచుకోలేదు. ఒకటే సైకిల్ మీద దిక్కుండానే ఏసయ్యా ఇలాగే ఎత్తి నువ్వు ఉన్నావు, నన్ను అనాథగా ఈ రోడ్డు మీద విడివకు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నేను పడిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నీ నామలు నన్ను రోడ్లో విడివకు అయ్యాను ప్రార్థన చేసుకున్నాను. అక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్లు సైకిల్ తొక్కాను. అలాగా 110లో 7 ఏటీఎంలు తిరగా ఒక ఏటీఎంలో పైసలు దొరికినాయి. అప్పుడు వేరే బ్యాంక్కి వెళ్ళి అక్కడి నుంచి లైన్లో నుంచి స్లిప్ రాశా, డబ్బులు పంపించే స్లిప్ రాసేటప్పుడు మళ్ళీ లైట్గా స్ట్రోక్ అనిపించింది. ఏసఐ నువ్వే ఉన్నావు నాకు చూడాలి. కానీ ఆ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళతో నాకు కొంచెం హెల్త్ బాగోలేదండి అంటే వెంటనే వాళ్ళు సరే సార్ నెక్స్ట్ మీరే తీసుకొని వాళ్ళు స్లిప్ తీసుకుని రాసి పంపించారు. ఇంటికి వచ్చి ఇంకా అట్లా బట్టలు ఇప్పేసి కింద నేల మీద పడుకొని పోయా. మా నాన్నగారు అన్నారు, ఎరా ఏమైంది ఈరోజు ఎక్కువ చేసేవా ఎక్సర్సైజ్ అన్నారు. లేదు నాన్నగారు కొంచెం బాగాలేదని వాళ్ళు చెప్తే భయపడతారని. అలా సాయంత్రం అయిపోయింది, 5 అయిపోయింది, 5:30 అవుతుంది. నేను పండుకొని ఉన్నాను. మజ్జిగన్నం వేసుకొని తిన్నాను. నైట్ పడుకునేటికి ఒళ్ళంతా కూల్ అయిపోయింది. ఈవిని పిలిచి నయమి చూడు బాడీ అంత చల్లగా అయిపోతుంది, కొంచెం వెల్లుల్లిపై పప్పులో రాస్తుంది. కానీ రాస్తుంటే ఇంకా కూల్ అయిపోతుంది బాడీ, ఏం కాలేదు. ఇంకా అప్పటికప్పుడు ట్యాక్సీ కట్టించుకొని ఎయిర్పోర్ట్లో మన హాస్పిటల్ ఉంటే వెళ్తే వాళ్ళు చూసి సార్ మీకు మార్నింగ్ 8 గంటలకు హార్ట్ అటాక్ వచ్చింది, ఏం చేస్తున్నారు ఎంతవరకు రాకుండా అని వాళ్ళ వెంటనే ట్యాబ్లెట్ ఇచ్చి ఇంజెక్షన్ చేశారు. మీరు వీలైతే ఇమీడియట్లీ ఇవాళ నైట్ అడ్మిట్ అయిపోయి, లేదంటే 2 రోజులు అడ్మిట్ అవ్వండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ట్యాక్సీ తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఏమి వదిలేసి నేను మళ్ళీ బస్సులోను హాస్పిటల్ వాళ్ళ ఏ హాస్పిటల్ అయితే రిఫర్ చేశారో ఆ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్ళి ఇలాగే మెడికల్ ఫైల్ పట్టుకొని నుంచుంటే ఎవరండి పేషెంట్ అంటే నేనండి. ఏమైందంటే హార్ట్ అటాక్. మరి మీకు కూడా ఎవరైనా వచ్చారంటే ఎవరు అలా నేను ఒక్కడే వచ్చాను. వాళ్ళకి డాక్టర్ ఆచార్య ఒక్కడే హార్ట్ అటాక్ వచ్చి ఎలా వచ్చావో ఇక్కడ వరకు అనేసాను. అది నాకు మాత్రం తెలిసి దేవుని కృపను బట్టి నేను వెళ్ళగలిగాను. అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని 3 డేస్ ఐసీలో ఉంచి 3వ రోజుని వేరే హాస్పిటల్కి పంపించారు ఎంజియోగ్రామ్ టెస్ట్కి. అక్కడ పంపిస్తే వాళ్ళు ఎంజియోగ్రామ్ చేశారు. ఎంజియోగ్రామ్లో హార్ట్ వాల్వ్స్ అన్నీ బ్లాక్ ఏం కాలేదు, బాగానే ఉన్నాయి. కానీ హార్ట్ అటాక్ ఎలా వచ్చినది వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు డాక్టర్లు. నన్ను అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో వార్డులో ఐసీలోనే ఉంచారు. ఆ డాక్టర్లు వాళ్ళు ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి ఏమైంది నన్ను చాలాసార్లు అడిగారు. ఆ తర్వాత వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని ఇది డిప్రెషన్ వచ్చింది, డిప్రెషన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని. అప్పుడు నేను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాను. డిప్రెషన్ వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చింది కానీ మీ వాల్స్ అని బాగున్నాయని వాళ్ళు చెప్పారు. అక్కడి నుంచి ఒక 5 మంత్స్ మెడిసిన్ వాడా. 5 మంత్స్ తర్వాత దేవుడు చూసుకుంటాడని మెడిసిన్ వదిలేశాను నేను. వదిలేసిన తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉండగానే మా చిన్నబ్బాయి కారు కొనుక్కున్నాను డాడీ ఇక్కడ ఉండాలి మీరంటే మేము లీవ్కి వచ్చి భీమవరం నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నాం ఆయన దగ్గర. వెళ్ళి కారు కొన్నాక పార్టీ చేసుకున్నాం, బాగుంది. ఇంకా వెళ్ళిపోతాను 2 రోజులు. నేను మధ్యప్రదేశ్ బరువులో ఉన్న ఆర్టీసీలో ఉన్నాను ట్రైనింగ్ సెంటర్లో. వెళ్ళిపోతాను అనగా నైటు భోజనం చేస్తున్నాను సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ. భోజనం చేస్తూ ఉంటే ఎక్కిళ్ళు వచ్చినాయి. 2 ఎక్కిళ్ళు వచ్చేసరికి వాటర్ అక్కడ ఉన్నాయి. ఎక్కిళ్ళు వచ్చి తలలో వాళ్ళు చేశాను. అది నాకు కూడా తెలియలేదు. పిల్లలిద్దరు కంగారు పడి పండుకొని ఉన్నారు. కంగారు పడి వచ్చి మొక్క మీద నీళ్ళు కొట్టి లేవదీస్తే బాగానే ఉన్నానని చెప్పి తర్వాత నన్ను లోపల తీసుకెళ్ళి పట్టుకోబెట్టారు. మధ్యరాత్రిలో మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి చూశారు ఎలా ఉన్నారని, పెద్దబాబు చిన్నబాబు కూడా. తెల్లారి మా అమ్మాయి వచ్చింది భీమవరం నుంచి హైదరాబాద్. నేను ఆమె వచ్చిన మరుసటి రోజే నేను మళ్ళీ వెళ్ళిపోయాను ట్రైన్కి గోదావరికి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ డ్యూటీ జాయిన్ అయిన ఒక 4 రోజుల తర్వాత నాకు
కళ్ళంతా మసక కనపడడం, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో అండర్స్టాండింగ్ అవ్వకపోవడం, నేనేం చెప్పాలో వాళ్ళకి రిప్లై అర్థం కాకపోవడం అలా జరుగుతుంది. వెంటనే సిహెచ్ఎంతో చెప్తే సిహెచ్ఎం ఆర్ఐ దగ్గర తీసుకెళ్ళి ఎలా ఉందంటే వెంటనే లీవ్ ఇచ్చారు. లీవ్ తీసుకుని ఇదే నిషాకు వచ్చి ఇక్కడ నుంచి రిఫర్ కోటేశ్వరరావు గారు తెలుసు కదండి, ఆయన ద్వారా రిఫర్ చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళు టెస్ట్ అని చూసి బ్రెయిన్ స్కానింగ్ అని తీశారు. తీసి స్ట్రోక్ వచ్చి ఇంత టైం అవుతుంది, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని. అంత దేవుని కృపలో నన్ను అంత దూరం ప్రయాణం తీసుకెళ్ళారు, దేవుడు నన్ను తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది నాకు. ఆ విధంగా ఈరోజు నేను మధ్యలో సజీవ లెక్కలో ఉన్నాను. దేవునికే మహిమ కలిగింది. చిన్న వాక్యం జీవించింది కాక. థ్యాంక్ యూ సార్. ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టగా మన మొరలను ఆలకించి మన అక్కలను తీర్చేవాడు ఆ యేసయ్య. ఆ బ్రదర్ ఏటీఎంకి వెళ్ళి ఆ పెయిన్ వచ్చినప్పుడు ఒకటి అనుకున్నాడు మనసులో, గట్టిగా అరిచాడు. నాకు తెలియదు కానీ ప్రభువా నీ చిత్తం అయితే నన్ను కాపాడు అనే తన బాధను వ్యక్తపరిచాడు. ప్రభుత్వం చెప్తున్నాడు. ఆ క్షణంలోనే ప్రభు మీ బాధను తీర్చాడు బ్రదర్. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనిషికి అంత సమయం ఇవ్వదు. అతను వెళ్ళి మళ్ళీ అతను వర్క్ చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చిన్నపాటి ప్రాబ్లం క్రియేట్ చేసుకుని దాన్ని ఫేస్ చేసి మళ్ళీ హాస్పిటల్ తను ఒంటరిగా వెళ్ళిన తర్వాత అక్కడ టెస్ట్ చేసిన తర్వాత మీకు హార్ట్ అటాక్ వచ్చింది, మీకు పలానా టైంలో ఇంతవరకు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే హల్లెలూయా. ఇది అంతా దేవుని యొక్క ఉచిత కృప పెట్టే మీరు ఈరోజు మన మధ్య సజీవులుగా ఉండడమే కాకుండా ఆయనకి ఒక సాక్షిగా వాడుకునబడ్డారు మీరు. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. ఈ వయసులో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏంటంటే రావడం మట్టి పక్కన పెట్టండి, అది వచ్చిన తర్వాత కూడా సేమ్ యాజిటీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలాగైతే తను ఫేస్ చేసి ముందుకు వెళ్ళిపోయాడో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అదే విధంగా వచ్చినప్పుడు కూడా తనకు తెలియదు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి డాక్టర్లు టెస్ట్ చేసి చెప్తారు కానీ ఆ విషయం తనకు తెలియలేదు. హల్లెలూయా. మీకు ఇంకా దేవుడు మంచి ఆశ ఆరోగ్యం మీకు ఇస్తాడు బ్రదరు. మీరు ఇలాగే దేవుని సన్నిధిలో వాడబడాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ కుటుంబం మీ పిల్లలంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు దేవుడు మిమ్మల్ని అందరినీ బాగుగా వాడుకోగలని చెప్పేసి హృదయపూర్వకంగా మన సంఘం నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంకెవరైనా కోరుకుంటారా? ఎవరైనా సాక్షి చెప్తారా? ప్లీజ్ రండి. ప్రైజ్ లార్డ్. రేపు చాలా ఎండిపోయినండి, కొంచెం అర్థం చాలా బీపీ ఎక్కువ అయిపోతే మాకే డౌట్ వచ్చింది. అప్పుడు ప్రేయర్ వీటిలో ఉంది, మాకు చెప్పలేదు. అప్పుడు ఎప్పుడు శుక్రవారం వెళ్తారు, సండే మట్ట ఫ్రీగా వాళ్ళని తిడతారు. ఎక్కువ టైం అయిపోయింది కదా, 2 o'clock అయిపోయింది అంటే తిడతారు. అప్పుడు మా ప్రేయర్ ఉందని చెప్పలేదు. అప్పుడు మాకే తెలుసు ఏదో ఎండిపోయిన బాగా ఉంది, గేరా ఉంది, పడుకున్న పోలో రెస్ట్ ఉంది, మా హాస్పిటల్కి వెళ్ళాలా అన్నాడు. సరే తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడైనా మేడం బీపీ ఎక్కువ ఉంది కూర్చో. సరే ఒక 10 నిమిషం కూర్చున్నప్పుడు కొంచెం దక్కింది, బీ షిఫ్ట్ కదా టైం అయింది వెళ్ళిపోతారు. మీ ట్యాబ్లెట్ వేసుకుని పడుకో రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రేయర్ ఉంది కదా, ప్రేయర్ సిస్టర్ అన్నీ వచ్చినారు. అన్నీ వచ్చి ప్రేయర్ చేస్తారు. బాగా టైర్డ్ అనేది ఏమీ లేదు. మళ్ళీ మనీ సిస్టర్ బాగా ఏడుస్తే ప్రేయర్ చేస్తారు కదా, పైన వాళ్ళు హిందీ వాళ్ళు ఆవిడ సెకండ్ గేట్ డ్యూటీ వెళ్ళి మీ ఇంట్లో ఎవరో ఏడుస్తున్నారు, ఏమి ఆయిందంటే చూస్తా సిస్టర్కి ఏమైంది, ఏమీ లేదు. అక్కడే మా హస్బెండ్కి చెప్పింది, సాతాను ప్రేయర్ ఉంది తెలియదు కదా. అప్పుడు మాకు ఫోన్ చేస్తారు, ఏమైంది ఏమీ లేదు బాగున్నారు. లేదు అమ్మాయి సిస్టర్ చెప్పింది మీకు ఏడుస్తున్నారు, మీ ఇంట్లో సౌండ్ వచ్చింది బాగా అని. ఏమీ లేదు బాగున్నారు, మా సిస్టర్ వచ్చినారు, మా చూస్తారు ప్రేయర్ చేస్తారు, ఏమీ లేదు నాటింది చర్యలు ఏం చెప్పలేదు. మళ్ళీ రాత్రి బాగా నిద్రపోయారు, మళ్ళీ వెళ్ళిపోయాను. ఉదయమే వామిట్ వచ్చింది. మాకు టయర్డ్గా ఉంది, పడుకున్న కూడా ఉంది. సండే రోజు కదా, అయ్యో ఆరాధన ఉంది కదా అని చెప్తే సరే హస్బెండ్ ఏం చెప్పలేదు, పడుకో రెస్ట్ తీసుకో ఈరోజు పర్వాలేదు కదా. లేదు ఇక్కడ పడుకున్నారు అక్కడ నేను కూర్చున్న పోయి కదా నా వచ్చింది. మళ్ళీ దేవుడు మాకు ఇస్తే సహాయం ఎంతో, అందుకు ఈరోజు వేస్ట్ చేయకూడదంటే పాట కూడా పాడవద్దు, గమ్మును కూర్చున్నారు.
లేదు లేదు ఇది సాతలోకి అంటే పాట పాడటం ఏమవుతుంది, నేను సాక్షి చెప్తారు. దేవుడు మాకు ఇది లైఫ్ నుంచి ఎంత క్యూరుబా, మీకు మా కోసం ప్రేయర్ చేయండి. ఇప్పుడు కూడా మాకు బాగలేదు ఏంటా వచ్చినారు, ఈరోజు సండే కదా ఆరాధన చేస్తామని మా కోసం మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. దేవుడు మహాదేవుడు మాకు చేయదే మహాకృపకి దేవునికి స్తోత్రం. ప్రభానైనా అయా గడిసిన విశ్రాంతి నుంచి ప్రభానైనా ఈ విశ్రాంతి వరకు కూడా ప్రభాని రెక్కల చాటున బదిలిపరిచి మరుగుపరిచి అయా మమ్మల్ని రీతిగా ఉంచావు తండ్రి. నీకు ఎలాది నీకు కోట్లాది వందనాలు ప్రభా రాజా, స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా నీకు ఏమిచ్చిన ప్రభనైనా ఇది ధన్యత ప్రభా. ఇదిగో రాజానైనా తండ్రి ఈ వారంలో కూడుకొని ప్రభానైనా నేను ఆరాధించుటానికి నిన్ను స్తుతిస్తాకి నన్ను ప్రభా రాజా మాకు ఎంతగానో నీకు ధన్యత ఇచ్చి ఉన్నావు తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ప్రారంభంలో ఇదిగో తండ్రి రాజానైనా పాటల్లో మీరున్నారు రాజానైనా స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో ప్రభా రాజానైనా ప్రార్థనలో పాటల్లో వాక్యంలో ఇదిగో ప్రభా ఆరాధనలు అంతట్లో కూడా ప్రభానైనా నీ కాపులో ఉన్నామని నమ్ముచ్చినాం తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో రాజానైనా తండ్రి నేను ఏ పాటి దాన్ని కాదు ప్రభా, ఎంతటి దాన్ని కాదు ప్రభా. ఇదిగో ప్రభా సిస్టర్ అవుతే ప్రభా వాకి ఇదిగో తండ్రి సాక్ష్యం అవుతే చెప్పి ఉన్నారు రాజానైనా. నీకు తెలుసు రాజా, సమస్తం తెలుసు రాజానైనా తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే ప్రభా ఇదిగో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాజానైనా. ఇచ్చిన భర్తని ఇచ్చిన బిడ్డని మీ కుటుంబాన్ని సమస్తాన్ని ప్రభా నీ అడుగు జాలలో ఏట కోదులు ఇబ్బందులు ఉన్నాయో అన్ని సమకూర్చి ప్రభా నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతిస్తానికి ప్రభా నిన్ను గణపరుస్తానికి ఇంకా ప్రభా వాళ్ళ పట్ల ప్రభానైనా నువ్వు ఎంతగానో మేలు కార్యాలు చేసే ప్రభానైనా నీ సాక్ష్యపెట్టిగా నిలిపించమని ప్రభానైనా తండ్రి. అయా రాజా నేను బతిలాడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో రాజానైనా తండ్రి సిస్టర్ కూడా ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభానైనా సిస్టర్ని కూడా మీరు వాడుకోండి రాజా. ఆ బిడ్డ ద్వారా అనేక బిడ్డలు ప్రభా రక్షణ మార్గంలో ప్రభా అయా నువ్వు వాడుకున్నావు తండ్రి. ఆ కుమార్ ఆ సిస్టర్ని కూడా ప్రభా రాజా నేను వాక్యాలు చెప్పుచునుగా తెగించే గ్రహింపును అయా గ్రహింపును మాకు దయచేయమని ప్రభానైనా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ఏ బిడ్డ ఏ బాధలతో వచ్చిందో ఏ బిడ్డ ఆతులతో ఉంటుందో ప్రభా శ్రమస్థం నీకు తెలుసు. అనేక బిడ్డలు తోడుకురండి ప్రభా. రాని బిడ్డలకి కూడా ప్రభా అయా వచ్చిన బిడ్డలకి ఆస్వాదించి రాని బిడ్డలకి మరో తరుణం దయచేయమని ప్రభా రాజా మా ప్రార్థన ఆలకించి తండ్రి రాజా. స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా అనుక్షణు నిన్ను మొరబెట్టే బిడ్డలుగా సహాయం దయచేయని ప్రభా. అయా నీ మందిరంలో ప్రభా నువ్వు చేసిన కార్యాలు ప్రభానైనా తండ్రి. అయా ఈ మందిరంలో నువ్వు ఉన్నావు రాజా. స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా ప్రతి ఒక్క బిడ్డలు మొర ఆలకిస్తున్నావు నమ్ముచ్చినాం తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రేమ. అయా వచ్చిరాని ప్రేమ. అయా ప్రేమ మొరబడతామంటే శ్రమ చిత్తరుము కూడా నా నామంలో కూడి ఉంటారు ఒకడు ఉంటారన్నా ప్రేమ. అయా స్తోత్రాలు వందనాలు తండ్రి. కొన్ని మనవి కూడా నీ ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని బతిలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేసేదము. యెహోవా మహాదేవుడు, దేవదూతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి గల స్థలములు ఆయన చేతిలో ఉన్నది, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను. ఆయన సమస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలను. హస్తముల అంటే నేను కొంచెం తప్పు చదివాను కదండి, అందుకే నాకు అనిపించింది. అరణ్యమందు రండి నమస్కారము చేసి సాగులు పడదము, మనలను సృజించిన నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసరా, సాగిల పడి నమస్కారము చేసరా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు.
సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, నా మనసారది సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే, ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే, ప్రభువా నిన్నే ఆరాధించుగా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో, ప్రభువా నిన్నే ఆరాధించుగా కృతజ్ఞతార్పణలతో, అత్యున్నత సింహాసనముపై ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, నా మనసారని సన్నిధిలో, అందరం కలిసి పాడదాం, చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, పరిశుద్ధాత్మలో యేసయ్యా స్తోత్రం, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నాము యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నాము, నా మనసారని సన్నిధిలో నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా.
నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసరా, సాగిలపడి నమస్కారము చేసరా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, పక్షిరాజువై నీ రెక్కలపై మోసినీవే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసినీవే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసరా, సాగిలపడి నమస్కారము చేసరా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసరా, సాగిలపడి నమస్కారము చేసరా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. పరిశుద్ధాత్మలో ఆనందించదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. యెహోవా నిన్నే మహిమ పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దేవుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దేవుల పక్షమై కృప చూపువాడవు.
దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా మీకు స్తోత్రం నాయన నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా స్తుతి ఆరాధనలు స్వీకరించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన అయ్యా అతి తక్కువ మందిగా వచ్చిన ఆయన అయ్యా నీ మందిరంలో తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన యేసయ్యా నాయన ఇటువంటి అవకాశం లేక నాయన ఎంతో మంది నాయన ఈ లోకంలో నశించిపోతుండగా నాయన యేసయ్యా ఈ లోకం నుంచి మమ్మల్ని వేరుపరిచిన ఆయన నీ మందిరంలో నాయన యేసయ్యా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్యా ఇటువంటి నాయన అవకాశం లేక నాయన ఎంతో మంది నాయన యేసయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నాయన యేసయ్యా అయా మాకంటే ఎంతో గొప్పవారు నాయన మాకంటే ఎంతో ఉన్నతమైన వారు నాయన అయా ఈ రోజు ప్రాణాలతో లేరు నాయన యేసయ్యా ఈ ప్రాణం ఉన్నంత వరకే మిమ్మల్ని స్తుతించగలం నాయన యేసయ్యా ఒకసారి తండ్రి ప్రాణం పోతే నాయన మిమ్మల్ని స్తుతించేయడం అయా అటువంటి అవకాశం ఉండదు కాబట్టి నాయన యేసయ్యా ఈ ప్రాణం ఉన్నంత వరకు నాయన నీ నామాన్ని తండ్రి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాయన మాకు ఇస్తున్నందుకు తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ మందిరములకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన అయ్యా ప్రతి ఒక్కరి మనసులు మీరు ఎరిగిన వారు నాయన యేసయ్యా ప్రతి ఒక్కరి బాధలు మీకు తెలుసు నాయన ప్రతి ఒక్కరి వేదన మీకు తెలుసు కాబట్టి నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ఎవరెవరు తండ్రి ఎవరెవరు ఏ బాధలతో వచ్చారా నాయన ఎవరెవరు ఏ వేదనతో వచ్చారా నాయన ప్రతి ఒక్కరి బాధలు నాయన యేసు నామంలో తండ్రి అయా తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ఈ ఉదయకాల సభలో తండ్రి నాయన నీ దక్షిణాస్తాన్ని మా మీద ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన యేసయ్యా మీకు స్తోత్రం నాయన మా బాధలను ఆలకించు నాయన
యేసయ్య. తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రములు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆయన యేసయ్య. అయా యేసయ్య, మీ దక్షిణాస్తాన్ని మా మీద ఉంచు నాయన. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపు నాయన. బలహీనతతో ఉన్న మా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో వచ్చి ఉన్నారు నాయన. వారిని దీవించి ఆశీర్వదించు నాయన యేసయ్య. ఈ ఆరాధనలో తండ్రి వారిని ముట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మీ అయా మీ గాయపడిన హస్తముని చేత నాయన వారిని ముట్టి స్వస్థపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన అయా నాగరాజు బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా 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 యేసయ్య, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఆరోగ్యం సహకరించిపోయినా కానీ నాయన అయా మీ మీద ఉన్న ఆసక్తితో నాయన అయా మీరు ప్రాణాలు నిలబెట్టినందుకు నాయన అయా కృతజ్ఞతతో నాయన అయా క్రమం తప్పకుండా నాయన నీ మందిరానికి వస్తున్నారు నాయన. ఆ బిడ్డను దీవించిన ఆయన ఆశీర్వదించిన ఆయన అయా నూరంతలుగా ఆయుష్ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఎంతో మంది అవకాశం ఉండి కూడా నాయన అన్ని అవయవాలు బాగుండి నాయన మీ ఆరాధనకు రాలేకపోతున్నారు నాయన. అయా వీలైతే వారిని క్షమించిన ఆయన మీ ఆత్మ చేత వారిని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అనారోగ్యంలో ఉండి కూడా నాయన అయా నీ మందిరానికి వస్తున్నారు నాయన. వీరిని దీవించిన ఆయన వీరిని ఆశీర్వదించిన ఆయన వేసి అయా వేసి అయా వారి నమ్మిక అయా వారి నమ్మికాన్ని అయా అయా త్రొట్టలను పోలేకుండా నాయన అయా ఇంకా వారి నమ్మకాన్ని నాయన రెట్టింపు దైత్యమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఏసయ్యా ఏసయ్యా మీకు స్తోత్రం నాయన. అయా నేను మీ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా హై బీపీతో బాధపడుచుండగా నాయన ఆ సిస్టర్ గారిని దీవించు నాయన, ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఇప్పుడే తండ్రి నాయన ఏసయ్యా అయా మీ ఆత్మ చేత నింపునాయా ఆ యొక్క అనాశయా మీకు స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపుతున్నందుకు మీకు స్తోత్రం నాయన. ఏసయ్యా మీకు స్తోత్రం నాయన. మీ ఆత్మ చేత నింపు నాయన, మీ ఆత్మ చేత నింపుతున్నందుకు మీకు స్తోత్రం నాయన. అయా మీ దక్షిణాస్తాన్ని మా మీద ఉంచుతున్నందుకు మీకు వేలాది స్తోత్రం నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. ఆదరణకర్త మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి కొత్తగా వచ్చిన బ్రదర్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఆ బ్రదర్కు ఉన్న ఆసక్తిని బట్టి మీకు స్తోత్రం నాయన. అయ్యా ఎంతో మంది నాయన ఆసక్తి ఉండి కూడా రాలేకపోతున్నారు నాయన. ఆ బ్రదర్ నాయన మీ పట్ల నమ్మిక ఉంచి నాయన అయ్యా నీ మందిరాన్ని వెతుక్కుంటా వచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఆ బ్రదర్ ట్రైనింగ్ లో నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మీ చిత్తం అయితే నాయన ప్రతి ఆదివారం నాయన మీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ మీరు అన్యాయం చేయరు నాయన. అయ్యా అయ్యా నీ పట్ల నమ్మిక ఉంచితే చాలు నాయన. ఏ విధంగా అయినా నీ మందిరానికి నడిపిస్తారు నాయన. దానికి ఒక మంచి ఉదాహరణ నాయన. మా పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించారు నాయన. ఎన్నో అద్భుతాలు ఇప్పటి వరకు నాయన మా పట్ల జరిగించారు నాయన. నమ్మకంగా జీవిస్తున్నాం నాయన. మమ్మల్ని దీవించు నాయన, మమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. అయా దీవించు నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద నాయన నీ అభిషేకాన్ని కుమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరూ నాయన ఎక్కడి నుంచి వెలితిగా వెళ్ళకూడదు నాయన. ఏ ఆశతో నాయన నీ మందిరంలోనికి అడుగు పెట్టారు నాయన. యేసు నామం యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నాయన యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఇక్కడికి వచ్చే వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు మా ఆరాధన స్వీకరించినందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి నాయన ఇప్పుడు నీ మాటలు మేము వినబోచుండగా నాయన ఈరోజు మాతో మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు నాయన. అయ్యా అయ్యా స్పష్టంగా మాట్లాడండి నాయన. మాకే అవసరమో నాయన యేసయ్యా స్పష్టంగా మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాయన. అయ్యా ఇప్పటి వరకు నాయన అయ్యా మాకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన మరొకసారి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాయి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ మీ లార్డ్. ఈ ఆదివారం వరకు నన్ను మనందరినీ కూడా మన కుటుంబాలని మన బిడ్డల్ని మనందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి క్షేమాన్ని ఇచ్చి కృపనిచ్చి ఈ సన్నిధికి నడిపించిన దేవాతి దేవునికే కోటాను కోట్ల హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కొత్తగా మన మధ్యకి వచ్చిన బ్రదర్కి మనమందరం చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం.
దేవుని సన్నిధికి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు కూడా మనోజ్, బ్రదర్ పేరు మనోజ్. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. నేను సంఘం అందరం కలిసి మీకోసం ఏదైనా అవసరం ఉంటే మీకోసం ప్రార్థన చేస్తాము. అలాగే శుక్రవారం కూడా జరుగుతుంది. మీకు అవకాశం ఉంటే వీళ్ళు ఉంటే కనుక రండి. ఇంకా ఎవరైనా మన వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే రావాలని ఆసక్తి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మీ శక్తి కొలది ప్రయత్నం చేయండి తీసుకురావడానికి. అలాగే నిజంగా బ్రదర్కున్న ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు. ఆశగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచే దేవుడు. జూలై నుంచి ఎంతగా తపన పడుతున్నాడో, ఎంత వేదన పడి ఉంటాడో. ఎందుకంటే ఒకసారి నువ్వు రక్షించబడ్డాక నువ్వు మామూలుగా నువ్వు జీవించలేవు. దేవుని సన్నిధి లేకుండా మనము బ్రతకలేము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండంట సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ బ్రదర్ యొక్క ఆ దుఃఖాన్ని, ఆ బాధను, ఆ ఆశను యేసుప్రభువు వారు ఏం చేశారు? చూచారండి. మన దేవుడు చూచుచున్న దేవుడు. కాబట్టి ఆ బ్రదర్ ఆశను చూచి నిజంగా ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే నా తండ్రి, అలాగే నిజంగా వారి యొక్క తల్లి యొక్క ప్రార్థనను కూడా చెప్పచ్చు. నాకు తెలిసి వారి కుటుంబం కూడా మంచి ప్రార్థన కుటుంబం అయి ఉంటుంది. ఆ తల్లి కూడా ఎంతగానో ప్రార్థన చేసి ఉంటుంది. నిజంగా బిడ్డ మరి అమ్మ ఇట్లా చర్చికి వెళ్ళడానికి అవకాశం లేదని అన్నప్పుడు ఆ తల్లి ఇచ్చిన మంచి అడ్వైజ్ ఏంటంటే, అయ్యా మీరు ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా అది ఒక మంచి ఆత్మీయ కుటుంబం అని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. బ్రదర్ మీ కుటుంబాన్ని మీ బంధుమిత్రులందరూ కూడా దేవుడు దీవించునుగాక. మీరు ఇలానే దేవుని సన్నిధికి రండి. ఇంకా మీకేమైనా దేవుడు తలాంతులు ఇస్తే మంచిగా డ్రమ్ కొట్టాలంటే కొట్టండి. మంచిగా పాటలకు ప్రిపేర్ అవ్వండి. యవ్వన కాలంలో ఉన్నారు మీరు దేవునికి కనుక మీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు మంచిగా మిమ్మల్ని భవిష్యత్తులో రానున్న దినాల్లో మంచిగా బలంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే మారు మనసు పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, వేరే ఊరు వచ్చాం కాబట్టి ఎవరు మనం చూడరు కదా. నువ్వు చర్చికి వెళ్ళినా చర్చికి వెళ్ళిపోయినా ఎవరు కూడా అడిగేవారు ఉండరు. నువ్వు ఎలా అయినా జీవించవచ్చు. కానీ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, అది గద్దిస్తుంది. అది ఎవరిని గద్దిస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు గల వారినే ఆ మనస్సాక్షి గద్దించి దేవుడు తన సన్నిధికి నడిపించుకుంటాడు. కాబట్టి దేవుడి ప్రణాళిక చిత్తమేమైనా ఉన్నదేమో, మీకు పాడాలని ఆసక్తి ఉంటే మంచిగా ప్రిపేర్ అయ్యి రెండు చక్కగా దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాను. అలాగే నాని సిస్టర్ నిజంగా ఆమె చూస్తుంటే నాకు ఎంతంటే చాలా ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. ఆమెలో ఉన్న ఆసక్తి, ఆమెలో ఉన్న భక్తి, శ్రద్ధ నిజంగా చాలా గొప్పదని చెప్పాలి. తల్లి ప్రార్థన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం అన్నట్టు ఆమె ప్రార్థన ఆ కుటుంబాన్ని రక్షించింది. అలాగే నిన్న దినాన మేమందరం ప్రార్థన పెట్టుకున్నప్పుడు నిజంగా తనకి అసలు బాగాలేదంటే మాకు తెలీదు. వెళ్ళిన తర్వాత చెప్పింది బాగాలేదు. అయినప్పటికీ తన ఆశ చెప్పొచ్చు, సిస్టర్ నాకు బాగాలేదు, నెక్స్ట్ రోజు పెట్టుకుందామని చెప్పొచ్చు, ఏం కాదు. కానీ తన యొక్క ఆసక్తించి దేవుడు చూసి ఆ బాధను కూడా పక్కన పెట్టి ఆ రోజు మా కోసం ప్రయాసపడింది. నేనేం చేయొద్దు సిస్టర్, ఆల్రెడీ లంచ్ టైం అయింది అన్న కూడా తనకు ప్రయాసపడి ఎంతో భోజనం మా కోసం సిద్ధపరిచింది. నిజంగా ఆమె యొక్క ఆశను దేవుడు తీర్చాలి, ఆమె యొక్క కోరికను దేవుడు తీర్చాలి, సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని ఇవ్వాలి. ఇంకా ఆ బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా వచ్చే ఉదయం కూడా బాగాలేదంట. అయినప్పటికీ ఆమె ఆశ ఏంటంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలి. నిజంగా కాళ్ళుండి చేతులుండి ఆరోగ్యం ఉండి అన్నీ ఉండి కూడా దేవుని సన్నిధికి రాలేని వారు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ఆ తల్లి యొక్క ఆశ నిజంగా చాలా గొప్పదని మనందరికీ కూడా ఒక ఆదర్శంగా మనం తీసుకోవాలి. అది కూడా ముందే వచ్చి కూర్చుంది చర్చిలో. నిజంగా చాలా గొప్ప, అంటే ఆమెకు దేవుడి పట్ల ఉన్న ఆశని చెప్పాలి, నమ్మకం. రెండోదిగా ఏంటంటే కృతజ్ఞత. దేవుడు ఆమె పట్ల చేసిన ఆ మేలులకి కృతజ్ఞత. ఇంట్లో అలానే వాళ్ళ హస్బెండ్ అన్న ఇంట్లో పడుకోమా రెస్ట్ తీసుకున్నాడు. ఆమె ఏమనుకుందంటే ఇంట్లో రెస్ట్ తీసుకునే బదులు అక్కడికి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది కదా, దేవుడు నాకు బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడని చెప్పేసి ఆమె యొక్క ఆశ కొలది ఇక్కడికి వచ్చిందినా ఏముంది సరే కూర్చుని వెళ్దాం అనుకుంది. కానీ పాట పాడడానికి దేవుడు శక్తినిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసేవాడు. బలహీనతలో ఉన్న వారిని
బలపరిచే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఆషామాష దేవుడు కాదండి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. సో అదేంటంటే మనము విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం మనమా బలమై ఉన్నది. సో ఆమె ఆ విశ్వాసం ఉంచింది, ఆ నమ్మకం ఉంచింది. దేవుని సన్నిధిలో ఉంటే నాకు శక్తి వస్తుంది, దేవుని సన్నిధిలో నాకు బలం వస్తుంది, దేవుని సన్నిధిలో ఉంటే చాలు అనుకొని తన బలహీనతలను పక్కపెట్టి దేవుని సన్నిధికి రావడానికి ఆమె ఎంతో ఆశను చూపింది. నిజంగా వారి కుటుంబాన్ని, ఆ సిస్టర్ గారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. చాలా ఆసక్తి అండి. నిజంగా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ భర్త గారికి ఇస్తుంది. అంటే ఈ లోకంలో బ్రతకటానికి తినాలి, కానీ మనకి జీవించాలి అంటే మనకు జీవాహారం కావాలి. ఆ జీవాహారం ఏది ఉందంటే వాక్యమే. కాబట్టి ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆమె ప్రయాసపడతా ఉండి ఆమె తొందరపడతా ఉంది. మనం కూడా చాలా మంది చూస్తే అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ తొందరపాటు వల్ల చాలా గడబడి, అంటే నిర్ణయాలు తీసేసుకుంటాం. తొందరపడి అయ్యో తొందరపాటు చేశానండి, అయ్యో తొందరపాటు వల్ల ఈ పని చేశానండి అని చెప్పుకోండి. తొందరపాటు వల్ల కొన్ని చాలా మిస్టేక్స్ మనము చేస్తూ ఉంటాం. ఈమె చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఈ తొందరపాటు వల్ల ఈ అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని ఎవరి సన్నిధిని కోల్పోయిందండి? దేవుని యొక్క సన్నిధిని కోల్పోయింది. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే నీ పనుల భారము యెహోవా మీద మోపడి, నా మీద మోపు, నువ్వెందుకు అంత భారం, అంత బాధ్యత తీసుకోవాలి? శ్రేష్టమైన దాన్ని ఎన్నుకోమ్మా, ఇది అంత అవసరమైనది కాదు అని చెప్పేసి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్తే మనకి విశ్రాంతి. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకి విశ్రాంతి ఇస్తాడు. కాబట్టి మనము ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన చెంతకు రావాలి. అప్పుడే మనకి మన యొక్క పనుల భారాన్ని బట్టి ఆయన మనకి ఏం చేస్తాడు? విశ్రాంతిని కలుగు చేస్తాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ మాట కూడా విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని యొక్క సన్నిధికి ఆమె ఏమైంది? దూరం అయిపోయిందండి. దూరం అయిపోయి ఆ తొందరలో ఆమె ఏం మాట్లాడుతుందో, ఆమె ఏం చేస్తుందో, ఎవరితో ఏం మాట్లాడుతుందో కూడా తనకి అర్థం కాని పరిస్థితి. ఒక సృష్టికర్త అయిన దేవుడు, అంటే సాక్షాత్తు సృష్టికర్తే ఆమె ఇంటికి వచ్చి ఆమె అక్కడ కూర్చుంటే ఆమె ఎవరితో మాట్లాడుతుందామా స్పృహ లేకుండా మాట్లాడుతూ ఉంది. ఏమంటుందంటే అక్కడికి వచ్చి అంటుంది, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అని అక్కడ ఎవరిని అడుగుతుందండి? యేసు ప్రభు మీద కోపడుతుంది. చూడండి, అంటే ఈ పనుల భారము ఏం కలిగిస్తుంది మనలో? తొందరపాటుని, చిరాకును, అసహనాన్ని. నిజంగా కదండి, ఇవన్నీ కూడా కలుగు చేస్తుంది. ఇక్కడ ఈమెలో కలిగింది కూడా అదేనండి. ఈమె తన భారానంతా తనే మోసుకుంటూ కాకుండా ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, ప్రభా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని చెప్పేసి ప్రభు మీద విసుక్కుంటుంది. ఆయన ఒక దేవాతి దేవుడే సాక్షాత్తు ఆయన గృహంలోకి వచ్చి ఆయన ఊరకొచ్చాడండి. ఊరకొచ్చి ఏమైనా కూర్చున్నాడా? గెస్ట్ లాగా వచ్చి కూర్చున్నాడా? ఏం కూర్చోలా. ఆయన పరిచర్య ఏంటండి? ఆయనకి ఇచ్చిన పరిచర్య దేవుడు. ఆయన మనం కనుక యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనుక అక్కడ ఒక మాట ఉంటుంది, చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 34లో నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని అక్కడ యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఈ మాత్యము లోకంలో ఉన్న ఆహారం కోసం ఆహారం పెట్టాలని అక్కడ ఆతృత పడుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి. ఆ దేవాది దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన పనిని నేను తుదముట్టించాలి. అదే నాకు ఆహారముగా ఉంది, అదే నాకు పానీయముగా ఉంది. కానీ ఈ లోక సంబంధమైనవి నాకు అక్కరలేదు. ఆయన పని ఏంటంటే లోకానికి వచ్చాడు, ఆయన సువార్తను, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాలి, ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాలి, ఆ రక్తంలో మనందరి పాపాలు కడగబడాలి అని చెప్పేసి తండ్రి ఏదైతే తన పని అప్పగించాడో ఆ పనిని నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నవి నాకు అవసరం లేదు, నా పనల్లా ఒక్కటే, అదే నాకు ఆహారముగా ఉంది, అదే నాకు పానీయముగా ఉందని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మార్త అయితే ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని యొక్క సన్నిధికి ఏమైందండి? దూరం అయిపోయింది. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే అది యొక్క
దేవుని సన్నిధిని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్టిన్ లూథర్ అనే ఒక సేవకుడు ఉన్నాడంట. ఆయనంట ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువగా ప్రార్థిస్తాడంట. ఇది ఎట్లా సాధ్యమండి? సాధ్యమవుతుందా? నీకు పని ఉంటే నువ్వు ప్రార్థన చేయాలనిపిస్తుందా? నీకు పని ఉంటే వాక్యం చదివేయాలనిపిస్తుందా? మనకు పని ఉంటే కనుక దేవుని సన్నిధిలో గడపాలని మనం ఆశపడతామా? ఆశపడం. ఎందుకంటే ఆ పని ఎప్పుడైపోతుంది, ఆ పని తొందరగా ముగించాలన్న ఒక ఆశలోనే ఉంటాము. కానీ ఇక్కడ మార్టిన్ లూథర్ అనే ఒక గొప్ప దైవ సేవకుడంట, ఆయన ఎంత పని ఉంటే అంత సమయాన్ని ఆయన ప్రభు సన్నిధిలో గడుపుతాడంట. ఎందుకంటే ఆయన ఎంత ఎక్కువగా ఆ ప్రభు సన్నిధిలో గడిపితే ఆయన పని దేవుడంట అంత తేలిక పరిచేవాడు. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆయన చేసిన ప్రార్థన బట్టి ఆయన పని తేలిక అయిపోయేదంట, చాలా సులువైపోయేదంట. నిజంగా మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన మన కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు మన పనుల్లో మనకి సహాయంగా ఉంటుంది. మన పనుల్లో కానీ, మన మార్గంలో కానీ, మన ఉద్యోగాల్లో, మన అన్ని విషయాల్లో కూడా మనము దేవుని చిత్తాన్ని, దేవుని సహాయాన్ని కోరి గనక మనం ముందుకెళ్ళగలిగితే దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా ఆయన తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మొదటిగా మనము దేవునికి మన ప్రయారిటీ ఇవ్వాలి. మొదటిగా మనము దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. మనం ఎంతమంది దేవునికి మొదటి సమయాన్ని మనం ఇస్తున్నాం? లేకుండా లేచి ఎంతమంది మనము దేవునితో గడపగలుగుతున్నాం? ఎంతమంది దేవుణ్ణి వెతకగలుగుతున్నాం? ఎంతమంది ప్రార్థించగలుగుతున్నాం? మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే, లఘుగానే ఏం చేస్తామండి? ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏం చేస్తారంటే లఘుగానే మొబైల్ ఎత్తుక్కుంటాం. అవునా కదండి? ఇది అందరూ చేసే మొట్టమొదటి పని ఏంటంటే మొబైల్ ఎత్తుక్కుంటాం. ఎందుకంటే వాట్సాప్లో ఏ స్టేటస్ పెట్టారో హాయ్ అని పెట్టారా, హాయ్ అని పెట్టాలి. గుడ్ మార్నింగ్ అని పెట్టారా, గుడ్ మార్నింగ్ పెట్టాలి. ఇంకా ఏమేమి మెసేజ్లు పెట్టారు, ఇదే ప్రతి ఒక్కరి చేతిలో. నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న జనరేషన్ని పాడు చేసేది ఏదైనా ఉందంటే మొబైల్. అందరికి కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి మొట్టమొదటిగా వారు చూసుకునేది ఏంటంటే పక్కలో మొబైల్ ఉందా లేదని చెప్పేసి దాన్ని చూసి ముందు స్టేటస్లు అన్నీ చూసుకుని కానీ అప్పుడు కానీ బెడ్ కింద దిగే పరిస్థితి ఈ రోజులో లేదు. కానీ ఇక్కడ దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మార్తనే ఆమె ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని ఏం కోల్పోయిందండి? దేవుని యొక్క సన్నిధిని కోల్పోయింది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మొదటి సమయాన్ని నాకు ఇవ్వు. నువ్వు కనుక మొదటి సమయాన్ని నాకు ఇస్తే నీకున్న పనుల్లో నేను నీకు సహాయం చేస్తాను. నీకు ఏదైనా కావాలంటే నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి మనం కూడా మన మొదటి సమయాన్ని దేవునికి ఇస్తూ ఎంతో మనము ఆశీర్వాదకరంగా దేవుడు ఆ దినాన్నంతటి కూడా మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మనకి మారుస్తాడు. ఖచ్చితంగా మన వేకునే లేచి దేవుడిని ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దామండి. ఒక 2 నిమిషాలైనా ఏమి ముట్టకూడదు, ఏమి మొబైల్ అనేది టచ్ చేయకుండా దయచేసి ఈ రోజు నుంచైనా ఒక్క 10 నిమిషాలు చాలండి. ఒక్క 10 నిమిషాలు నువ్వు ఉన్న చోటే మోకరించి, ప్రభు రాత్రి అంతా కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచవయ్యా. ఈ దినము చూడలేక ఎంతో మంది నశించిపోయారు ప్రభా. నిజంగా నీ కృపను ఆయన ఈ రోజు నేను బ్రతికున్నానంటే ఇట్టి కృపను నాకు, నా బిడ్డలకి, నా భార్యకు, మా తల్లిదండ్రులకి, మా బంధువులకి ఇచ్చావు నాయన. నీకు వందనాలని 2 మాటలు ప్రార్థన చేసుకొని ఆ దినాన్ని కనుక నువ్వు ప్రారంభిస్తే నిజంగా ఆ దినమంతటిలో కూడా ప్రభు నీకు ఎంతగానో సహాయం చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో ఇది మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మర్చిపోదు 2 మాటలు. ఒక చిన్న అధ్యాయం, ఒక అధ్యాయంలో అట్లీస్ట్ ఒక 5 వచనాలైనా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు యొక్క ఏమీ ముట్టక ముందే దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి జస్ట్ ఒక 5 వచనాలు, ఒక 10 వచనాలు ఎంతో సమయం పట్టదండి. ప్లీజ్ అండి. అంటే మనం అనుకుంటాం ఇప్పుడు సమయం ఉంది, ఇప్పుడు మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. కానీ రానున్న దినాల్లో ఎంత భయంకరంగా ఉండబోతుందో మనకి తెలియదండి. మనం ఊహించలేని భయంకరమైన కార్యాలు మన ముందు ఉండబోతున్నాయి. కాబట్టి వాటన్నిటిని బట్టి ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, ఈ వాక్యమే మనల్ని ముందు బ్రతికించేది. కాబట్టి మనము ఈ వాక్యాన్ని మనం ఎక్కడంటాం, మన హృదయంలో నెమర వేసుకోవాలి. మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలని దావీదు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఉదయాన్నే లేచినప్పుడు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి అట్లీస్ట్ ఒక 10 వచనాలైనా దేవుని వాక్యాన్ని చదవడానికి ఈ రోజు నుండి ఇప్పటి వరకు చేయలేదేమో, కానీ ఈ రోజు నుండి దేవుని వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు ఒక ఆశను మనమందరము కూడా కలిగి ఉండాలని దేవుడు మన నుండి ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే బలహీన పరిస్థితుల్లో అనేకమైన
ఎదుర్కోలేని పరిస్థితిలో ఈ వాక్యం మనకి ఎంతో ఆదరణ కలిగిస్తుంది, ఎంతో నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు అంటారు, అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంట ఆయన పాదాల చెంత ఉండి ఆయన బోధను ఆయన వాక్యం ఏమంట ఎంతో శ్రేష్టమని ఇక్కడ మార్కులు మనము గర్దిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మొదటిగా ఆ మార్త ఏం చేసిందండి, యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. అంతవరకు బాగుంది, తన హృదయంలోనికి ఆహ్వానించింది, తన రక్షణ పొందుకుంది, మంచిదే. కానీ యేసు ప్రభుకు తగిన ప్రయారిటీ ఆమె ఇవ్వలేదు. ఇక్కడ తన పనులు తను చూసుకుంటుంది, కానీ యేసు ప్రభుని గురించి నిర్లక్ష్యం చేసింది. ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి ఆ సమయాన్ని ఆమె ఏమైంది, కోల్పోయింది. అన్ని బాగుంది కూడా ఈరోజు దేవుని సన్నిధికి రాలేని వారు ఉన్నారు. నిజంగా ఇక్కడ చేరిన మనందరం కూడా ఎంతో ధన్యులమనే చెప్పాలి. ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టమైన దినం అని దేవుడు చెప్తున్నాడండి. సో మనం ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలైనా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశను కలిగి ఉన్నాం. రెండోదిగా చూస్తే, మూడోదిగా ఆమె ఆ పనుల భారం వల్ల ఏం చేస్తుందంట, విసుక్కుంటుంది. ఎవరి మీద? దేవుడి మీద విసుక్కుంటుందండి. ఎవరి మీద విసుక్కుంటుంది? ఒక సృష్టికర్త ఆయన ఇచ్చాడు. నిజంగా యేసు ప్రభువారు నిజంగా మార్త పట్ల ఎంతో చింత కలిగి ఉన్నాడు, ఎంతో వేదన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆమెను గద్దించాడండి. ఆ విసుగులో ఆమె ఏం మాట్లాడుతుందో తెలియట్లా. అంటే ఆమెకి తన సహోదరిని కూడా విసుకుంటుంది. అంటే ఒక్కతే అంతమందికి 13 మందికి ఒక్కతే పనులు చేసుకుంటా అంటే ఎవరికైనా విసుకొస్తుందా? రాదండి. ఒక్కతే చేయాలి, అది 13 మంది మగవాళ్ళకి వంట చేసి పెట్టాలి. యాక్చువల్గా ఆడవాళ్ళ పని ఏంటంటే వచ్చిన వారికి ఆహారం వడ్డించడం, ఆహారం తయారు చేయడం ఆడవాళ్ళ యొక్క పని. కానీ ఈమె సహోదరి మాత్రం చక్కగా దేవుని పాదాల చెంత చేరుకూర్చుంది. సో అప్పుడు ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నా కూడా విసుగు ఖచ్చితంగా వస్తుంది. ఈమె కూడా అదే విసుక్కుంటుంది, పని చేస్తే చిరాకు పడుతుంది, యేసు ప్రభుని విసుక్కుంటుంది, మరియ మీద విసుక్కుంటుంది, సణుక్కుంటుంది, గొణుక్కుంటుంది. చూడండి, ఒక తొందరపాటు నిర్ణయం బట్టి ఎన్నిటిని మనము ఫేస్ చేస్తున్నాము. చూడండి, ఎన్ని మనలోకి వస్తున్నాయో. అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నిటిని కూడా ఆమె యేసు ప్రభు మీద ప్రదర్శిస్తూ ఉంది. ప్రభువానికి చింత లేదా, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, నా మరియనైనా సహోదరిని నాతో పంపించు, ఈ పనిలోనికి నాకు సహాయానికి పంపించాను. ఆమె యేసు ప్రభు మీద కోపడుతుందండి. నిజంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న కోపాన్ని మనము విడిచిపెట్టాలి. ఈ కోపము, ఈ విసుగు అనేక అనర్థాలకి ఇది దారి తీసేదిగా ఉంది. అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కోపము మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము. అలాగే కోపపడుకుడు కానీ పాపము చేయకుడి. కోపపడాలి కానీ, అంటే పరిస్థితిని బట్టి కోపడాలి కానీ పాపము చేయకూడని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఈ పనులను బట్టి విసుక్కుంటుంది, కోపడుతుంది. ఆమె ఏం చేస్తుందో, ఆ తొందరపాటులో ఆమె ఏం మాట్లాడుతుందో కూడా తెలియట్లేదండి. ఇక్కడ కనుక మనం చూసాం కదండి, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాము. ఈ కోపం అనేది ఎంత భయంకరం అంటే చూడండి, కయ్యోను హేబెలు జీవితంలో మనం చూస్తాము. హేబెల్ని చంపడానికి కారణం ఏంటండి? హేబెలు చంపడానికి ప్రధాన కారణం కోపం. తన తమ్ముడి మీద కోపం. తన తమ్ముడి అర్పణని దేవుడు అంగీకరించాడు, కానీ నా అర్పణ దేవుడు అంగీకరించలేదని ఒక కోపంతో తన తమ్ముడిని చంపేసినట్లుగా మనం ఇక్కడ చూస్తామండి. నిజంగా ఇక్కడ ఈ మార్పు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక మంచి పాఠాలు ఏంటంటే, మనము యేసయ్యని మన హృదయంలోనికి మనం అంగీకరించిన మనము ఆయన్ని విడిచిపెట్టకూడదు. మొదటిగా మనము చాలా భక్తిగా ఉంటాం. రక్షణ పొందుకున్న కొత్తలో చాలా భక్తిగా ఉంటాం, చాలా యథార్థంగా, చాలా భయం కలిగి ఉంటాం. కానీ రాను రాను ఆ భక్తి ఏంటంటే సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఏముందిలే, వెళ్ళొచ్చులే, ఏం కాదులే, పర్వాలేదులే, చదవకపోతే ఏమవుతుంది, ప్రార్థించకపోతే ఏమవుతుంది, ఒక వారం వెళ్ళకపోతే ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క దినము కడుపుట అది 1000 దినాల కంటే కూడా శ్రేష్టమంట. చూడండి, శ్రేష్టమైనదంటే అది చాలా విలువైనది. దేవుని సన్నిధి చాలా విలువైనది. మన క్రైస్తవులకి ఈ ఆదివారం అనేది ఒక పండుగ దినం, ఒక పర్వదినము లాంటిది. కాబట్టి ఇలాంటి దినాన్ని మనము ఎప్పుడు కూడా సమయాన్ని మనము వృధా చేసుకోకూడదని దేవుడు ఈ మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మనము మరియ గురించి మనము చూద్దాం. మార్త గురించి మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటిగా మార్త తన ఇంట చేర్చుకుందంటే తన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించింది. అది చాలా మంచి విషయం. కానీ రెండోదిగా ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని యొక్క సన్నిధికి ఆమె
దూరం అయిపోయింది. ఆ విస్తారమైన పనులు పెట్టుకొని ఆ తొందరపాటులో ఎవరిని ద్వేషిస్తుందో, ఎవరి మీద కోపడుతుందో, ఎవరి మీద సణుక్కుంటుందో, అంటే ఇవన్నీ కూడా సైతాను లోపల నుండి బయటికి మాట్లాడిస్తూ ఉన్నాడు ఆమెతో. సో ఈ విస్తారమైన ఈ పనులు బట్టి ఆమె తొందరపాటు వల్ల కోపము, అసూయ, ఆ ద్వేషము, ఆ విసుగును కలిగి ఉంది. కాబట్టి యేసు ప్రభువు అన్నారమ్మా, ఇవన్నీ కూడా అనవసరము, వీటన్నిటి కూడా శ్రేష్టమైనది ఏంటంటే యేసయ్య పాదాలు చెంది. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం అన్నమాట. 41వ వచనం, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరి ఒక్కటే అన్న చోట ఉంది చూడండి, కింద అవసరమైనది కొన్ని అని ఉంది ఇక్కడ. తర్వాత మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్తా మార్తాని గద్దిస్తున్నాడండి దేవుడు. మార్తా మార్తా అంటే 2 సార్లు అనాల్సిన అవసరం ఉంది. ఒకసారి చెప్పొచ్చు కదా, మార్తా నువ్వు తొందరపడుతున్నావమ్మా, అది కాదని ఒకసారి చెప్పి గద్దించవచ్చు మనం. అంటే అక్కడ ఏం కనపడుతుందంటే, అక్కడ యేసయ్యకు చింత కనపడుతుంది, అంటే బాధ కనపడుతుంది. మనం ఎప్పుడు 2 సార్లు గద్దిస్తామండి, ఎప్పుడైనా ఏదైనా ప్రమాదము అక్కడ పొంచి ఉందంటే మనము గద్దిస్తాం. ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం, దారిలో ఒక పెద్ద గొయ్య ఉందనుకోండి, ఇప్పుడు మనం కాలు తీసి ముందుకు వేయాలి. సో వెనకున్న వాళ్ళు చూసి మనం చూడకుండా వెళ్ళిపోతా ఉన్నాం అనుకో, మన వెనకున్న వాళ్ళు చూస్తారు కదా, చూసి అయ్యో అక్కడ గొయ్యి ఉందండి వెళ్ళబాకండి మెల్లిగా చెప్తారా? చెప్పరు కదా, అయ్యయ్యో అక్కడికి వెళ్ళకండి అని చెప్పి, అంటే 2-3 సార్లు పిలుస్తారు. అంటే అక్కడ ఏముంది? ప్రమాదం ఉంది, అక్కడ ప్రమాదం పొంచి ఉంది, అక్కడికి వెళ్తే ఆ గోతులో నువ్వు పడిపోతావు. కాబట్టి అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని గద్దిస్తారు. ఇక్కడ ప్రభువారు కూడా మార్తాని 2 సార్లు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకు గద్దిస్తున్నావు అంటే, మార్తా నువ్వు ఈ లోకమైన దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ అది శ్రేష్టమైనది కాదు. ఒకవేళ నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే మరియమ్మ ఏదైతే చేసిందో అది ఒకటే శ్రేష్టమైన పని. మరియం ఏం చేసిందండి? యేసయ్య పాదాలు చెంత కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. ఆ యేసు ప్రభువారు ఇంట్లోకి వచ్చి అక్కడ ఊరికే కూర్చోలేదు, కానీ ఆయన బోధ చేస్తా ఉన్నాడు. మార్త కూడా చేయాల్సిన పని అదే, కానీ మార్త పని చేయలేదు. కానీ మరి అయితే వచ్చి చక్కగా యేసయ్య పాదాలు చెంత కూర్చొని ఆ వాక్యాన్ని వింటా ఉందండి. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే, ఈ లోకంలో మనం ప్రయాసపడతాము, కానీ మనం అంటే బ్రతకాలి కానీ అదే మనకి శాశ్వతం కాదు. మా అంటే ఒక 70 ఏళ్ళు బ్రతుకుతాం, 80 ఏళ్ళు, అది కూడా ఆయాసకరమేనండి. ఒక 70-80 ఏళ్ళు అంటే ఆయాసకరమే. బీపీ, షుగరు, థైరాయిడ్, ఎన్నెన్నో బలహీనతలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అది కూడా ఒక చాలా ఆయాసకరమైన జీవితమే. ఏదో ఒక రోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ మనం నిత్య జీవంలో, అనంతకాలమైన నిత్య జీవంలో ఉండాలంటే మనకు కావాల్సింది ఏమైందండి? ఆహారము, జీవాహారము. ఆ జీవాహారము ఎవరైనారు? యేసు ప్రభువు అంటారు, నేనే జీవాహారమును నేనే, జీవజలమును నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. సో మనకి కావాల్సింది అంటే, ఈ లోకంలో మనం బ్రతకడానికి జీవించాలి అంతే, కానీ మన బ్రతకడానికి తినాలి అంతే, కానీ మనం జీవించాలి ఉండాలంటే ఖచ్చితంగా మనకి జీవాహారం ఎంతైనా అవసరమైంది. ఆ జీవాహారము యేసయ్యే ఇక్కడ వాక్యమై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము ఎంతో శ్రేష్టమైనదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూడండి, మరియమ్మ ఎక్కడ చూసినా కూడా ఆయన పాదాలని ఆమె విడిచిపెట్టాలి. అలాగే యోహాను సువార్తలో, అలాగే ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, అంటే ఆమె ఎక్కడున్నా ఆమె యేసు ప్రభువారు ఎక్కడున్నా కూడా ఆమె చేసే మొదటి పని ఏంటంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటం, ఆయన పాదాలని ఆశ్రయించడం. అలాగే ఇక్కడ 12వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఉంటుంది, మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనకు కూడా భోజనములకు కూర్చున్న వాళ్ళు ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు ఒక సేరునర ఎత్తుకొని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఈమె ఏం ఎదుకుందండి? శ్రేష్టమైన దాన్ని. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈమె శ్రేష్టమైనది ఎంచుకుంటుంది. అంటే ప్రభు పాదాల చెంత, అంటే ఆమె ఎంత తగ్గించుకుంటుందో చూడండి. యాక్చువల్గా ప్రభు పాదాల చెంత ఉండాల్సింది ఎవరంటే శిష్యులు ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళకు అప్పగించిన పని ఏంటంటే వారు వంట చేసి పెట్టాలి, వచ్చిన అతిథులకి వంట చేసి పెట్టాలి. కానీ ఈమె శిష్యురికంగా చేసింది.
ఆనందిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వింటా ఉంది. శ్రేష్టమైనది అంటే ఎవరు కూడా ఇక దానిని ఆమె ఎద్దు నుండి తీసివేయలేరు. అంటే వాక్యాన్ని మనం వింటాం, కానీ ఆ వాక్యాన్ని ఎవరైనా తీయగలరా? మన హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరైనా తీసేయలేరు. కాబట్టి ఈ మరి మార్త అయితే అంటే ఒక బాహ్యమైన అనే ఈ లోక సంబంధమైన దాని కొరకు ప్రయాసపడుతుంది, కానీ మరి అయితే ఎంతో ఉత్తమమైనది, ఎంతో శ్రేష్టమైనది యేసు యొక్క పాదాల చెంత ఆయన కూర్చొని ఆయన వాక్యాన్ని వింటా ఉంది. ఈరోజు మనము మరియ గురించి నేర్చుకున్నాం, మార్త గురించి మనం ఇక్కడ చూసాము. మార్త అయితే ఈ లోక ఆశల్లో, ఈ లోకములకు సంబంధించినవి మాట మీద తన మనసు ఉంచుకొని యేసు యొక్క పాదాల చెంత కోల్పోయింది. కానీ మరి అయితే ఒక మంచి జ్ఞానం కలిగి ఆమె యేసు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. మొట్టమొదటిగా మన హృదయంలోనికి మనము దేవుణ్ణి ఆహ్వానించాలి. కానీ పైగా మనము భక్తిగా ఉంటే అది వ్యర్థమైన భక్తి. మనము జీవిస్తే యథార్థంగా జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. మార్త అలాంటి స్థితిలోనే ఉంది కాబట్టి యేసు ప్రభుని తన ఇంటిలోనికి ఆహ్వానించింది. మనం కూడా మన హృదయంలోనికి ఒకవేళ రక్షణ లేకపోతే రక్షణ పొందుకునే వారముగా, వారి మనసు లేకపోతే మారు మనసు పొందుకునేవారుగా, ఒకవేళ రక్షించబడి కూడా ఇంకా నువ్వు లోకంలో ఉంటే కనుక ఆ అన్నిటిని కూడా విడిచిపెట్టి ఏదైతే మేలుకరమో, ఏదైతే మనకి ఉపయోగకరమో, ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే దేవుని సన్నిధి ఎంత ఇంపార్టెంటో అది గ్రహించుకొని దేవుని సన్నిధికి మనము దగ్గరగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. రెండోదిగా చూస్తే ఈ లోకంలోని విస్తారమైన పన్ను వల్ల ఏమైంది? మార్త దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. నిజంగా చాలా మంది ఏ సాకులు చెప్తారు, చర్చికి రమ్మంటే నాకు టైం లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. కానీ ఈమె చేసింది కూడా అదే. దేవుని ఎదుగుండి కూడా దేవుని తన ఇంటిలోనికే వచ్చాడు. తన ఇంటిలోనికే వచ్చి వాక్యం చెప్తున్నా ఆయన పట్టించుకోకుండా ఆమె పనులు ఆమె మునిగిపోయింది. దేవుడు చెప్తున్నాడు, శ్రేష్టమైనది ఒక్కటే అమ్మ, అది మార్త మరి ఏదైతే ఎంచుకుందో నువ్వు కూడా అదే ఎంచుకొని చెప్పేసి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మన ప్రతి పనిలో కూడా దేవునికి సమయాన్ని, మన ప్రతి పనిలో కూడా దేవుని ముందు పెట్టుకుని వెళితే కనుక దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మన సమయాన్ని మొదటిగా మనము దేవునికి ఇవ్వాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన ప్రతి పనిని కూడా ఆయన సులువు చేసేవాడుగా ఉన్నాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. జీవము కలిగిన దేవా యేసయ్య, ఇక నామానికి వందనాలు, స్తోత్రం నాయన. ఈ వాక్యం ద్వారా నా తండ్రి మా అందరితో నాయన మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నా ప్రభానికి వందనాలు. మమ్మల్ని అందరినీ హెచ్చరించిన దేవానికి వందనాలయ్యా. నిజంగా నీ సమయంలో నీ సన్నిధిలో నాయన ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం నాయన. అయ్యా రానున్న దినాలు భయంకరంగా ఉన్నాయన. అయ్యా ఇలా కూడుకుంటామో లేదో కూడా మాకు తెలియదు నాయన. నీ వాక్యాన్ని ఇలా వినే కృప ఉంటుందో కూడా లేదో తెలియదు నా ప్రభా. అయ్యా నీ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతూ వస్తుంది నాయన. అయ్యా అది మేము గ్రహించి ఆ ఘనత ప్రభావాన్ని పొందుకున్నామని ఇచ్చిన మనం నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ఆమేన్. இறக்கம் கிருபை நிறைந்தவரே, அன்பின் தேவனே, நஞ்சல் துதிக்கிறோம், சோத்தரிக்கிறோம். அருமையான மத்தியான காலத்துக்கு நன்றி.
ஆண்டவரே பாடின பாடல்கள் சாட்சிகளும் மெசேஜ்களும் நீ ஆசீர்வதித்தீர். ஆண்டவரே நாங்கள் வந்தவங்களை ஒருவரும் வெறுமையா போகாதபடி சமாதானம் சந்தோஷோடு கடந்து போக உதவி செய்யுங்க. ஆண்டவரே இந்த நாளை எங்களுக்காக நீ ஆசீர்வதி கொடுத்த மகா தயவுக்கு நன்றி. ஆண்டவரே கொடுத்த காணிக்கை எல்லாம் நீங்க ஆசீர்வதிக்கும்படி, அவங்க வீட்டுல எண்ணெய் மாவு குறையாதபடி ஆண்டவரே நீங்க ஆசீர்வதிக்கும்படி ஜெபிக்கிறேன்ப்பா. அநேக காரியங்களை நீங்க பொறுப்பெடுங்க, காத்துக்கொள்ள வழி நடத்தும். இயேசு மூலமா ஜெபிக்கிறேன் எங்கள் ஜீவன் நல்ல பிதாவே, ஆமென். థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఆ ఘనత